హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గలీ ట్రెండ్స్ తెలుగు. నేను డిఐవై ఫ్యాషన్ కుకింగ్ హాల్స్ అండ్ రివ్యూస్ చేస్తాను. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి. ఇది మీకు రైస్లోకి కానీ ఇడ్లీకి దోశలకి కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ టొమాటోలు, పండు మిరపకాయలు, మీరు పచ్చిమిర్చి అన్న తీసుకోవచ్చు, నేను పండుమిర్చి తీసుకున్నాను, అండ్ కొత్తిమీర, జీలకర్ర అండ్ వెల్లుల్లి. కొద్దిగా బాండీలో ఆయిల్ వేసుకుని టొమాటోస్ని బాగా మగ్గించుకోవాలి. రెడ్గా ఉన్న టొమాటోస్ అయితే ఇంకా బాగుంటుందండి. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత పండుమిర్చి వేసుకున్నాను. మీకు కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకుని మనం మగ్గించుకోవాలి. తర్వాత బాగా దగ్గరికి ఇలా మగ్గిపోతుంది. వాటర్ అంతా పోయిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం 5 minutes వరకు మనం మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక 2 minutes బాగా మగ్గించుకుంటే మూత పెట్టేసి బాగా కుక్ అవుతుందండి కొత్తిమీర కూడా. తర్వాత ఒక రోటి తీసుకొని బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి డ్రైగా. దాంట్లో ఫ్రై చేసుకున్నదంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. రోటి పచ్చడి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదండి. దీంట్లో కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకుని మనం బాగా దంచుకోవాలి. ఇది ఎంత బాగా దంచితే అంత బాగుంటుంది. దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. టొమాటో ఆల్రెడీ పుల్లగా ఉంటుందని నేను ఇంకా వేసుకోలేదు. ఇది బాగా అట్లా దంచుకోవాలి. మిక్సీలో వేసిన దానికంటే రోటి పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. బాగా ఒక 10 minutes వరకు మనం ఇలా దంచుకుంటూ ఉంటే పచ్చడి అన్నది రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి కానీ దోశలు, ఇడ్లీ, ఏమైనా టిఫిన్స్లో కూడా కానీ చాలా బాగుంటుంది. బాగా 10 minutes వరకు దంచుకున్న తర్వాత ఇలా ఉంటుంది. బాగా ఫైన్ పేస్ట్ అవసరం లేదు, ఇలా కచ్చా పచ్చగా ఉన్నా చాలా బాగుంటుంది. ఇది మనం ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సాల్ట్ అవన్నీ సరిపోయినాయో లేదో కూడా చూసుకోవాలి. ఇలా గట్టిగా ఉంటుంది. ఇలా అయితే రైస్లోకి బాగుంటుంది. మీరు ఇంకా ఫైన్ పేస్ట్లా కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.